హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. సో ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీలో భాగంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనేటువంటి టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో దీనికన్నా ముందు నేను పార్ట్ 1 వీడియోలో కొన్ని క్వశ్చన్స్ వాటికి సంబంధించి అనాలిసిస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇప్పటికే నేను పాలిటిక్స్ సంబంధించి చాలా క్లాసెస్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి అన్నిటి కూడా మీరు క్లాసెస్ చూడాలనుకున్నట్లయితే సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ నుంచి దానికి సంబంధించిన వీడియోస్ అన్ని మీరు చూడగలుగుతారండి. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి నిబంధన 352 ఆధారంగా జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధిస్తారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క గరిష్ట కాల పరిమితి 3 సంవత్సరాలు అని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఇప్పటి వరకు అంటే 2024 మే నాటికి 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో స్టేట్మెంట్ 1 చూసినట్లయితే నిబంధన 352 ఆధారంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించేటువంటి అధికారం మనకు రాష్ట్రపతికి ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు ఎలాంటి కారణాల చేత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తాడనేటువంటి చూసుకున్నట్లయితే మనకు విదేశీ దురాక్రమణ లేదా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు లేదా దేశంలో సాయుధ తిరుగుబాటు అనేటువంటి అంశాల ఆధారంగా మనకు రాష్ట్రపతి యొక్క జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తాడు. సో దీనిని ఉభయ సభలు 2/3 వంతు తీర్మానంతో ఆమోదించాల్సి ఉంటుందండి. ఉభయ సభలు 2/3 వంతు తీర్మానంతో యొక్క జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో మాత్రమే జాతీయ అత్యవసర పరిస్థితి విధించేటువంటి అధికారం మనకు రాష్ట్రపతి కలిగి ఉండడం జరుగుతుందండి. సో ఇది చూసుకోండి. సో జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క గరిష్ట కాల పరిమితి 3 సంవత్సరాలు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుంది. సో జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క కాల పరిమితి చూసుకున్నట్లయితే 6 నెలలు ఉంటుంది. గరిష్ట కాల పరిమితి అంటే ఏముండదు. సో దీనిని మనకు పార్లమెంట్ ఆమోదంతో ఎంతకాలమైనా పొడిగించుకునేటువంటి అధికారం ఈ యొక్క అంశం అనేటువంటిది ఉంటుందండి. ఇది గుర్తుంచుకోండి. సో గరిష్ట కాల పరిమితి అంటే ఎంతకాలమైనా ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క కాల పరిమితి పొడిగించుకోవచ్చును. కాకపోతే కాల పరిమితి తీసుకుంటే మాత్రం 6 నెలల వరకు ఉంటుంది. సో ఈ యొక్క తీర్మానాన్ని పొడిగించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పార్లమెంటు 2/3 వంతు తీర్మానంతో పార్లమెంట్ ఈ యొక్క అంశాన్ని పొడిగించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మన థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అంటే 2024 మే నాటికి 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనం మొట్టమొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితి 1962 సంవత్సరంలో మనకు చైనాతో యుద్ధం ఫలితంగా ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. ఇది మనకు 1962 నుంచి 67 సంవత్సరం వరకు కొనసాగడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి 1971 మనకు పాకిస్తాన్తో యుద్ధం కారణంగా విధించడం జరిగింది. సో ఇది మనకు 1971 నుంచి 77 వరకు కొనసాగడం జరిగింది. రెండవ అత్యవసర పరిస్థితి చూసుకోండి. అదేవిధంగా మనకు 1975 ఆంతరంగిక అత్యవసర పరిస్థితి కారణంగా 1975లో కూడా మనకు అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. సో ఇది కూడా మనకు 1977 వరకు కొనసాగడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 75 నుంచి 77 వరకు సో ఈ యొక్క మధ్యకాలంలో మనకు 2 కారణాల చేత మనకు అత్యవసర పరిస్థితి ఉందండి. సో ఇక్కడ మనకు ఆంతరంగిక అత్యవసర పరిస్థితి కావచ్చు, పాకిస్తాన్తో యుద్ధం కారణంగా ఈ యొక్క 2 సంవత్సరాలు మనకు జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగడం జరిగింది. సో ఇప్పటి వరకు భారతదేశంలో 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగిందండి. సో మనకు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే 1-3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కలిగేటువంటి మార్పులు ఏందని ఒకసారి చూద్దామండి. మనకు ఆర్టికల్ 353 నిబంధన 353 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటువంటి పరిపాలనాపరమైనటువంటి ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది, అమలు చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకు ఎప్పుడైతే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తారో ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటువంటి ఆదేశాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏదైతే పరిపాలనాపరమైనటువంటి ఆదేశాలను రాష్ట్రాలు తప్పకుండా మనకు పాటించాల్సి ఉంటుంది. సో ఇది మనకు 353 నిబంధన కింద ఉంటుంది. మనకు 354 నిబంధనలు ఏముంటుందంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటువంటి ఆర్థికపరమైనటువంటి ఆదేశాలు రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి మరియు అమలు చేయాలని చెప్పేసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటువంటి ఆర్థికపరమైనటువంటి ఆదేశాలని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి మరియు అమలు చేయాలని చెప్పేసి 354 అంశంలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 250 ప్రకారం రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఏ అంశంపైనైనా శాసనం చేసేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అంటే 250లో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఉంటాయో సో మనకు 250లో ఉన్నటువంటి
సరే 250 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర జాబితాలో పేర్కొన్నటువంటి ఏ అంశం పైన శాసనం చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది మనకు జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో. సో అది గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు 358 నిబంధన 358 ప్రకారం సో జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన వెంటనే మనకు 19వ ఆర్టికల్లో ఉన్నటువంటి మనకు స్వాతంత్రాలు ఉంటాయి కదా, వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం. సో ఇది వెంటనే మనకు రద్దు కావడం జరుగుతుంది. సో ఇది గుర్తుంచుకోండి. కాకపోతే మనకు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశం ఏంటంటే విదేశీ దురాక్రమణ అనేటువంటి అంశంలో మాత్రమే ఆర్టికల్ 19 రద్దు అవుతుంది. లేదు మనకు స్వదేశీకి సంబంధించి దేశంలో అంతరంగిక భద్రత ఆధారంగా వచ్చేటువంటి అత్యవసర పరిస్థితి ఆధారంగా మాత్రం సో మనకు 19వ ఆర్టికల్ సస్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి ఈ అంశాన్ని మనకు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సో ఇది చూసుకోండి. ఆర్టికల్ 358 ప్రకారం మనకు ఆర్టికల్ 19లో ఉన్నటువంటి అధికరణ 19 మనకు వెంటనే సస్పెండ్ అవుతుంది అనేటువంటి అంశం ఉంటుంది. మనకు 359 నిబంధన 359 ప్రకారం మనకు ఆర్టికల్ 20 కావచ్చు, 21 అనేటివి మనకు ఆర్టికల్ 20, 21 తప్ప మిగిలిన అన్ని ప్రాథమిక హక్కులు రద్దు అవుతాయని చెప్పేసి ఈ యొక్క అంశం 359లో ఉంటుందండి. సో ఇది మనకు జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలో వచ్చేటువంటి మార్పుల కింద చూసుకోండి. 353 ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటువంటి పరిపాలనపరమైనటువంటి ఆదేశాలు రాష్ట్రాలు తప్పకుండా పాటించాలి. 354 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటువంటి ఆర్థికపరమైనటువంటి ఆదేశాలు రాష్ట్రాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. నిబంధన 250 ప్రకారం రాష్ట్ర జాబితాలో పేర్కొన్నటువంటి ఏ అంశం పైన శాసనం చేసేటువంటి అధికారం మనకు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా 358 ప్రకారం మనకు ఆర్టికల్ 19 వెంటనే సస్పెండ్ అవుతుంది. 359 ప్రకారం నిబంధన 20, 21 తప్ప మిగిలిన ప్రాథమిక హక్కులన్నీ కూడా సస్పెండ్ చేయవచ్చు అనేటువంటి అంశం మనకు ఉంటుందండి. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అన్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి నిబంధన 356 ప్రకారం రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి యొక్క గరిష్ట కాల పరిమితి 3 సంవత్సరాలు అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని పొడిగించుటకు పంజాబ్ రాష్ట్రం విషయంలో రాజ్యాంగ సవరణ చేసినారన్నాడు. ఏలో 1, 2 సరైనవి, B, 2, 3 సరైనవి, C, 1, 3 సరైనవి, D, 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే సో స్టేట్మెంట్ 1 చూసుకున్నట్లయితే నిబంధన 356 ప్రకారం రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో రాజ్యాంగ అత్యవసర పరిస్థితికి మరొక పేరే రాష్ట్రపతి పాలన, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన అని చెప్పేసి కూడా అంటారండి. సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి యొక్క గరిష్ట కాల పరిమితి వచ్చేసి 3 సంవత్సరాలు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో కాల పరిమితి మాత్రం 6 నెలలు. సో గరిష్ట కాల పరిమితి వచ్చేసి మనకు 3 సంవత్సరాలుగా ఉండడం జరుగుతుందండి. సో ఇది గుర్తుంచుకోండి. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి పొడిగించుటకు పంజాబ్ రాష్ట్రం విషయంలో రాజ్యాంగ సవరణ చేసినారని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో మనకి ఇక్కడ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి 3 సంవత్సరాల కన్నా ఎక్కువగా పొడిగించాలనుకున్నట్లయితే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని ఉంటుంది. సో ఇందులో భాగంగా పంజాబ్ రాష్ట్రం విషయంలో రాజ్యాంగ సవరణ 59వ రాజ్యాంగ సవరణ, 64, 68 రాజ్యాంగ సవరణ చేస్తూ పంజాబ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల వరకు కూడా రాష్ట్రపతి పాలన విధించడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అసలు రాజ్యాంగంలో సో రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఏ సందర్భంలో ఎప్పుడు విధిస్తారు అనేటువంటి అంశం మనం చూసుకున్నట్లయితే సో ఆ రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రతలు క్షీణించినప్పుడు కావచ్చు, లేదా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం తరచుగా మెజారిటీ అనేటువంటి లేకపోవడం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడకపోవడం కావచ్చు, అదేవిధంగా ఆర్టికల్ 365 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించకపోవడం కావచ్చు. సో ఈ యొక్క కారణాల చేత మనకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ యొక్క కారణాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి బిల్లు అనేటువంటిది ఆ రాష్ట్రంలో మనకు రాష్ట్రపతి పాలన పెట్టాలనుకున్నప్పుడు సో ఆ బిల్లుకు సంబంధించి ఉభయ సభల్లో సాధారణ మెజారిటీతో ఆ బిల్లు ఆమోదం పొందినట్లయితే మనకు ఆ పర్టికులర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టడానికి అవకాశం ఉంటుందండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో మనకు ఇది ఎప్పుడు విధిస్తారు అంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తరచుగా మనకు మెజారిటీ లేకపోవడం కావచ్చు, ప్రత్యామ్నాయమైన ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో ఏర్పడకపోవడం కావచ్చు, లేదా 365 నిబంధన ప్రకారం మనకు ఆ కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించకపోవడం కావచ్చు. ఈ యొక్క కారణాల చేత రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంటుంది. సో మనకు దీనివల్ల ఒకవేళ ఆ రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన విధిస్తే కలిగేటువంటి మార్పులు ఏంటి, సంభవించే మార్పులు ఏందని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు అవుతుందండి. ఫస్ట్ ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు కావడం జరుగుతుంది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టుకు సంబంధించినటువంటి అధికారంలో ఎలాంటి మార్పు అనేటువంటిది ఉండదు. సో ఆ రాష్ట్ర పరిపాలన మొత్తం కూడా గవర్నరు మరియు గవర్నర్కి ఇచ్చినటువంటి సహాయకుల చేత ప్రభుత్వం అనేటువంటిది ఆ రాష్ట్రం అనేటువంటి నడపడం జరుగుతుంది. సో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన
పరిపాలనపరమైనటువంటి శాసనాలు చేసేటువంటి అధికారం మనకు కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంటుకు ఉంటుంది. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ను మనకు అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్లమెంట్ అనేటువంటి ఆమోదం చేయడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం వల్ల కలిగేటువంటి మార్పుల కింద చూసుకోండి. సో మొట్టమొదటిసారిగా మనకు 1950లో ఈ యొక్క జాతీయ 1950 సంవత్సరంలో తొలిసారిగా మనకు రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని పెప్సియు కంట్రీ మనకు PUPSU సో ఇక ఈ రాష్ట్రంలో మనకు ఉపయోగించడం జరిగింది. తర్వాత మనకు 1952లో పంజాబ్ రాష్ట్రంలో ఉపయోగించడం జరిగింది. సో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూసుకున్నట్లయితే 1954లో మనకు ఆంధ్ర రాష్ట్రం 1954లో ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా ఉపయోగించడం జరిగింది. మనకు 1973 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1973లో ఉపయోగించడం జరిగింది. మనకు 2014 తెలంగాణ ఏర్పడేటువంటి సందర్భంలో 2014లో కూడా మనకు రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ఉపయోగించడం జరిగిందండి. సో ఇవి యొక్క సందర్భాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన మీద అంబేద్కర్ చేసినటువంటి కామెంట్స్ చూసినట్లయితే ఆర్టికల్ 356 సో ఆర్టికల్ 356 అనేటువంటిది మృతాక్షరం వంటిది అని చెప్పేసి ఎవరు అన్నారంటే మనకు అంబేద్కర్ అనడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆర్టికల్ 356 అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలిట శవపేటిక ఉత్తర్వు వంటిది అని చెప్పేసి అనేది ఎవరంటే మనకు అంబేద్కర్ అనడం జరిగిందండి. సో ఈ యొక్క రెండు స్టేట్మెంట్స్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి నిబంధన 360 ఆధారంగా రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తాడు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో అన్ని రకాల ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారి యొక్క జీతభత్యాలలో కోత విధించవచ్చు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో నేటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఒక్కసారి కూడా విధించలేదు అన్నాడు. ఏలో 1-2 సరైనవి, B 2-3 సరైనవి, C 1-3 సరైనవి, D 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో స్టేట్మెంట్ 1 చూసుకున్నట్లయితే నిబంధన 360 ఆధారంగా రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తాడని చెప్పేసి ఇచ్చాడు. మనకు స్టేట్మెంట్ 1 కరెక్ట్ అవుతుంది. సో మనకి ఈ యొక్క ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలంటే దానికి సంబంధించినటువంటి బిల్లు పైన ఉభయ సభలు సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. సాధారణ మెజారిటీతోటి ఆ యొక్క బిల్లును ఆమోదించాల్సి ఉంటుందండి. సో మరి ఎప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారని చూసుకున్నట్లయితే ఆ దేశానికి సంబంధించి అంటే దేశ ఆర్థిక భద్రతకు భంగం వాటిల్లినప్పుడు మనకు ఆ యొక్క సందర్భంలో మాత్రమే ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుంది. దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక భద్రతకు భంగం వాటిల్లిన సందర్భంలో మాత్రమే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తారండి. సో ఇది గుర్తుంచుకోండి. సో ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో అన్ని రకాల ప్రభుత్వ పదవులలో ఉన్నటువంటి వారి యొక్క జీతభత్యాలను కోత విధించవచ్చు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఏంటంటే మనకు రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు తప్ప మిగిలిన అన్ని రకాల పదవులలో ఉన్నటువంటి వారి యొక్క జీతభత్యాలలో కోత విధించవచ్చు అని చెప్పేసి ఉంటుంది. మనకు మినహాయింపు వచ్చేసి రాష్ట్రపతికి ఉంటుందండి. సో ఓవరాల్గా మనకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. నేటి వరకు 2024 మే నాటికి మనం చూసుకున్నట్లయితే ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఒక్కసారి కూడా విధించలేదన్నాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనకు భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని మనకు ఒక్కసారి కూడా విధించలేదండి. సో దీనికి సంబంధించినటువంటి కాల పరిమితి వచ్చేసి 6 నెలలు ఉంటుంది. గరిష్ట కాల పరిమితి అంటూ ఏం లేదు. పార్లమెంటు సాధారణ తీర్మానం చేస్తూ ఈ యొక్క కాల పరిమితిని ఎంత కాలానికైనా పొడిగించవచ్చు. సో దీనికి సంబంధించి 1-3 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తే కలిగేటువంటి మార్పులు ఏందని చూసుకుందామండి. సో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తే సంభవించే మార్పులు ఏందని చూసుకున్నట్లయితే సో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎప్పుడైతే విధిస్తారో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వారి జీతభత్యాలలో కోత అనేటువంటిది ఉంటుంది. మనకు ఒక రాష్ట్రపతికి సంబంధించి మినహాయింపు అనేటువంటిది ఉంటుంది. సో అది చూసుకోండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మనకు కోరినచో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వారి యొక్క బడ్జెట్ కాపీస్ ఉంటాయి కదా, అవి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బడ్జెట్ కాపీస్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్రం ఆర్థిక ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మనకు నిబంధన 275 సో 275 నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేసేటువంటి సహాయక గ్రాంట్స్ ఉంటాయి కదా, వాటిని నిలిపివేస్తుంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. నిబంధన 275 కింద కేంద్రాలు రాష్ట్రాలకు అందించేటువంటి సహాయక గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిలిపివేయడం జరుగుతుంది. మనకు ఇది ఒక ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో సంభవించేటువంటి మార్పుల కింద చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా జాతీయ అత్యవసర పరిస్థితి కావచ్చు, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఇవన్నీ కూడా మనకు రాష్ట్రపతికి ఉన్నటువంటి అత్యవసర అధికారాలు అనేటువంటి అంశం కింద మనకు 18వ భాగంలో 352, 360 ఆర్టికల్స్ ఉండడం జరుగుతుందండి. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వంలో భాగంగా రాష్ట్రపతి యొక్క అంశం కింద ఇవన్నీ కూడా చదువుకుంటాం కాబట్టి సో ఇవన్నీ కూడా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయిన వ్యక్తిని గుర్తించండి అన్నాడు. ఏ వచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, బి వచ్చేసి జాకిర్ హుసేన్, సి వచ్చేసి వివి గిరి, డి వచ్చేసి జ్ఞాని జైల్ సింగ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
సో మనకు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయిన వ్యక్తిని గుర్తించమని అంటున్నాడు. నిజానికి ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తులు 6 ఉంటారండి. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి తర్వాత రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తులు మనకు 6 ఉన్నారు. సో వారికి సంబంధించి మనం చూసుకోవాల్సి ఉంటుందండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నాడు. సో మనకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనకు మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేసి తర్వాత రెండవ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. సో ఇతడు మనకు 1962 నుంచి 67 మధ్యకాలంలో రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. సో ఇతడు తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. మనకు 1952లో భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇతడు రాసినటువంటి పుస్తకాలు వచ్చేసి హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అండ్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్. హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనేటువంటి ఒక పుస్తకము అండ్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ అనేటువంటి ఒక పుస్తకం రాయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి మనకు ఉపరాష్ట్రపతి పదవి నుంచి రాష్ట్రపతి అయిన వ్యక్తిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాకిర్ హుసేన్ అన్నాడు. సో ఇతడు కూడా మనకు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి రాష్ట్రపతి అయిన వ్యక్తి కింద చూసుకోవాల్సి ఉంటుంది. ఇతడు మనకు 1967 నుంచి 69 మధ్య కాలంలో మనకు రాష్ట్రపతిగా పనిచేశాడు. మనకు ఇతడు హైదరాబాద్లో జన్మించినప్పటికీ ఇతని యొక్క నివాసం వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. సో ఇతడు మనకు రాష్ట్రపతి అయినటువంటి తొలి ముస్లిం వ్యక్తి అండి. రాష్ట్రపతి అయినటువంటి తొలి ముస్లిం వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. అతి తక్కువ కాలం చేసినటువంటి రాష్ట్రపతి జాకిర్ హుసేన్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇతడు పదవిలో మరణించినటువంటి తొలి రాష్ట్రపతిగా కూడా చూసుకోండి. పదవిలో మరణించినటువంటి తొలి రాష్ట్రపతి మనకు జాకిర్ హుసేన్. సో ఇవన్నీ కూడా అంశాలు మనకు జాకిర్ హుసేన్కి సంబంధించినటువంటి అంశాల కింద చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వివి గిరి. సో వివి గిరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇతడు కూడా మనకు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి రాష్ట్రపతి అయిన వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇతడు మనకు 1969 నుంచి 74 మధ్య కాలంలో మనకు రాష్ట్రపతిగా పనిచేశాడు. ఇతడు మనకు ఒడిస్సా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. సో ఇతడు రాష్ట్రపతిగా పనిచేశాడు, ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు, అదేవిధంగా తాత్కాలిక రాష్ట్రపతిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తిగా చూసుకోండి. సో ఇతడు రెండవ ప్రాధాన్యత ఓటు ద్వారా మనకు రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది. రెండవ ప్రాధాన్యత ఓటు ద్వారా మనకు రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది. అతి తక్కువ మెజారిటీతో ఎన్నికైనటువంటి వ్యక్తిగా కూడా మనం వివి గిరిని చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ కావచ్చు, జాకిర్ హుసేన్, వివి గిరి వీళ్ళందరూ కూడా ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తులు. సో ఇక్కడ మనకు జ్ఞాని జైల్ సింగ్ ఇతడు ఉపరాష్ట్రపతి పదవి కాకుండా డైరెక్ట్గా రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి కింద చూసుకోండి. సో ఇతడు మనకు ఎప్పుడు చేశాడని చూసుకున్నట్లయితే 1982 నుంచి 87 మధ్య కాలంలో మనకు రాష్ట్రపతిగా పనిచేశాడు. ఇతడు మనకు పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోండి. మనకు ఇతడు తొలి సిక్కు మతానికి సంబంధించినటువంటి తొలి రాష్ట్రపతి కింద చూసుకోండి. ఇతడు మనకు సంబంధించి నిర్ణయాలు చూసుకున్నట్లయితే మనకు పోస్టల్ బిల్ విషయంలో మనకు ప్యాకెట్ వీటో ఉపయోగించాడండి. పోస్టల్ బిల్ విషయంలో ప్యాకెట్ వీటోను ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా మనకు బ్లూ స్టార్ ఆపరేషన్ స్వర్ణ దేవాలయం పైన బ్లూ స్టార్ ఆపరేషన్ అనేటువంటిది కూడా మనకు జ్ఞాని జైల్ సింగ్ యొక్క పదవి కాలంలో జరగడం జరిగింది. సో ఈ యొక్క అంశాలు చూసుకోండి. సో ఇతడు మాత్రమే మనకు ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు ఆప్షన్ డి అవుతుందండి. సో మనకు ఓవరాల్గా ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తులు 6 ఉంటారు కదా, వారు ఒకసారి చూద్దామండి. ఉపరాష్ట్రపతి పదవి నుంచి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తులు మనకు 6 ఉంటారు. సో అందులో భాగంగా మన ఫస్ట్ వ్యక్తి వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్, నెక్స్ట్ వచ్చేసి జాకిర్ హుసేన్, తర్వాత వివి గిరి. సో వీరితో పాటుగా మనకు ఆర్ వెంకట్రామన్. సో ఆర్ వెంకట్రామన్ అనేటువంటి వ్యక్తి, నెక్స్ట్ వచ్చేసి శంకర్ దయాళ్ శర్మ, నెక్స్ట్ వచ్చేసి కేఆర్ నారాయణ్. సో ఈ యొక్క 6 వ్యక్తులు మనకు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి తర్వాత రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తులుగా చూసుకోండి. సో ఆర్ వెంకట్రామన్ యొక్క పీరియడ్ చూసుకున్నట్లయితే 1987 నుంచి 92 మధ్య కాలంలో పనిచేసినటువంటి వ్యక్తిగా చూసుకోండి. ఇతడు మనకు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. సో ఇతను రాసినటువంటి పుస్తకం వచ్చేసి మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనేటువంటి పుస్తకాన్ని మనకు ఆర్ వెంకట్రామన్ రాయడం జరిగింది. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శంకర్ దయాళ్ శర్మ. సో శంకర్ దయాళ్ శర్మకు సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇతడు మనకు 1992 నుంచి 97 మధ్య కాలంలో రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. ఇతడు మనకు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా కూడా పనిచేయడం జరిగిందండి. సో ఇతడు మనకు 1992 నుంచి 97గా రాష్ట్రపతిగా పనిచేశాడు. ఇతడు మనకు మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. బాబ్రీ మసీదు యొక్క కూల్చివేత అనేటువంటిది ఇతని యొక్క కాలంలో జరగడం జరిగిందండి. సో ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కేఆర్ నారాయణ్. సో ఇతని యొక్క పీరియడ్ చూసుకున్నట్లయితే 1997 నుంచి 1997 నుంచి 2002 మధ్య కాలంలో భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి. తొలి దళిత రాష్ట్రపతి మనకు కేఆర్ నారాయణ్ అయితే మనకు రెండవ దళిత రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మనకు రామ్నాథ్ కోవింద్ చూసుకోండి. సో ఇతడు మనకు కేరళ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోండి అండి. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఉపరాష్ట్రపతి పదవి నుంచి రాష్ట్రపతి అయిన వ్యక్తిని గుర్తించండి అన్నాడు. ఏ బాబు రాజేంద్ర ప్రసాద్, బి ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్, సి వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి, డి వచ్చేసి కేఆర్ నారాయణ అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రపతి పదవి నుంచి ఉపరాష్ట్రపతి పదవి నుంచి రాష్ట్రపతి అయిన వ్యక్తిని గుర్తించండి అంటున్నాడు. యాక్చువల్గా మనకు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టకుండా డైరెక్ట్గా రాష్ట్రపతి అయినటువంటి వాళ్ళు 9 మంది ఉన్నారండి. సో మన ప్రీవియస్ దాంట్లో మనం ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి రాష్ట్రపతి అయినటువంటి వాళ్ళకి సంబంధించిన లిస్ట్ చూడడం జరిగింది. సో ఇక్కడ మనం ఉపరాష్ట్రపతి పదవి చేపట్టకుండా నేరుగా రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వారు 9 మంది ఉన్నారు. సో అది కూడా వారికి సంబంధించి కూడా చూద్దామండి. సో మనకు బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. సో బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదేశానికి తొలి రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. ఇతడు మనకు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టకుండా రాష్ట్రపతి అయినటువంటి
అయినటువంటి వ్యక్తిగా చూసుకోండి. ఇతడు మనకు 1950 నుంచి 1962 మధ్య కాలంలో మనకు అత్యధిక కాలం 2 సార్లు కూడా మనకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తిగా చూసుకోండి. 1961వ సంవత్సరంలో ఇతనికి భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇతను రాసినటువంటి పుస్తకం వచ్చేసి మనకు ద ఇండియా డివైడెడ్ అనేటువంటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్. ఇతడు కూడా మనకు భారతదేశానికి నేరుగా రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తిగా చూసుకోండి. 1974 నుంచి 77 మధ్య కాలంలో మనకు రాష్ట్రపతిగా పనిచేశాడు. ఇతడు మనకు అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోండి. సో ఇతడు మనకు భారతదేశానికి సంబంధించి రెండవ ముస్లిం రాష్ట్రపతి, భారతదేశానికి సంబంధించినటువంటి రెండవ ముస్లిం రాష్ట్రపతిగా చూసుకోండి. అదేవిధంగా పదవిలో మరణించినటువంటి రెండవ రాష్ట్రపతిగా చూసుకోండి. సో పదవిలో మరణించినటువంటి తొలి రాష్ట్రపతి మనకు జాకిర్ హుస్సేన్ అయితే, పదవిలో మరణించినటువంటి రెండవ రాష్ట్రపతి వచ్చేసి ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ కింద చూసుకోండి. సో మనకి ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి నీలం సంజీవరెడ్డి. సో నీలం సంజీవరెడ్డి కూడా మనకు రాష్ట్రపతి, నేరుగా రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తిగా చూసుకోండి. 1977 నుంచి 1982 మధ్య కాలంలో సో ఇతడు మనకు రాష్ట్రపతిగా ఉండడం జరిగింది. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోండి. సో ఇతడు యొక్క ఎన్నిక వచ్చేసి ఏకగ్రీవకంగా ఎన్నిక కావడం జరిగింది. సో ఇతడు మనకు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి తొలి వ్యక్తిగా చూసుకోండి. ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి తొలి వ్యక్తిగా చూసుకోండి. అతి చిన్న వయసులోనే మనకు రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తిగా చూసుకోండి. ఇతడు రాష్ట్రపతి అయ్యేటువంటి నాటికి ఇతని యొక్క వయసు వచ్చేసి 67 సంవత్సరాలు. సో ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ద్రౌపది ముర్ము. సో మనకు ద్రౌపది ముర్ము పదవి ప్రమాణ స్వీకారం చేయడానికన్నా ముందు అతి చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి ఉండే. సో దాని యొక్క ప్లేస్ వచ్చేసి ఇప్పుడు మనకు ద్రౌపది ముర్ము గారు ఆక్రమించుకోవడం జరిగిందండి. సో ద్రౌపది ముర్ము గారు అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయిన వ్యక్తిగా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కేఆర్ నారాయణ్. సో మన కేఆర్ నారాయణ్ అనేటువంటి వ్యక్తి మనకు ఉపరాష్ట్రపతి పదవి నుంచి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తిగా చూసుకోండి. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. కేఆర్ నారాయణ్ అనేటువంటి వ్యక్తి మనకు ఉపరాష్ట్రపతి పదవి నుంచి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తిగా చూసుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. సో మనకు ఉపరాష్ట్రపతి పదవి కాకుండా నేరుగా రాష్ట్రపతి అయినటువంటి వారు 9 ఉంటారన్న కదా. సో వారికి సంబంధించి ఒకసారి లిస్ట్ చూసుకున్నట్లయితే బాబు రాజేంద్ర ప్రసాద్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్, నెక్స్ట్ వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి. సో వీరితో పాటుగా మనకు ఏపీజే అబ్దుల్ కలాం వచ్చేసి 2002 నుంచి 2007 మధ్య కాలంలో రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. ఇతడు మనకు తమిళనాడుగా చెందినటువంటి వ్యక్తి. ఒక సైంటిస్ట్ ప్రధానమంత్రి అయినటువంటి తొలి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇతను రాసినటువంటి పుస్తకం వచ్చేసి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి పుస్తకము. ఇతన్ని మన భారతదేశ క్షిపణి పితామహుడు అని చెప్పేసి కూడా అంటారండి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ప్రతిభా పాటిల్. సో ప్రతిభా పాటిల్ గారు మనకు 2007 నుంచి 2012 మధ్య కాలంలో రాష్ట్రపతిగా పనిచేశారు. సో ఇతడు మనకు ఈమె మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి, భారతదేశానికి సంబంధించినటువంటి తొలి మహిళా రాష్ట్రపతిగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ. సో ప్రణబ్ ముఖర్జీకి సంబంధించి చూసుకున్నట్లయితే 2012 నుంచి 2017 మధ్య కాలంలో రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. సో ఇతడు మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రామ్నాథ్ కోవింద్. సో రామ్నాథ్ కోవింద్కి సంబంధించి చూసుకున్నట్లయితే సో 2017 నుంచి 2022 మధ్య కాలంలో భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇతడు మనకు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోండి. ఇతడు భారతదేశానికి సంబంధించి రెండవ దళిత రాష్ట్రపతిగా గుర్తుంచుకోండి. మొదటి దళిత రాష్ట్రపతి వచ్చేసి మనకు కేఆర్ నారాయణ్ గారు ఉన్నారు. సో రెండవ దళిత రాష్ట్రపతి వచ్చేసి రామ్నాథ్ కోవింద్ ఉన్నారు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం మనకు రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి ద్రౌపది ముర్ము అండి. సో 2022 నుంచి ప్రస్తుతానికి మనకు పనిచేస్తున్నారు. సో మనకు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, రెండవ మనకు మహిళా రాష్ట్రపతిగా చూసుకోండి. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా కింద గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించి నేరుగా రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తులు వచ్చేసి 9, ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తులు వచ్చేసి మనకు 6. సో ఈ యొక్క వీడియో యొక్క క్లాసిఫికేషన్ ప్రకారం కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ ఏ వచ్చేసి ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు అన్నాడు. బి స్టేట్మెంట్లో రాష్ట్రపతి పదవి ఏదైనా కారణం చేత ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు అన్నాడు. సి స్టేట్మెంట్లో ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల చేత నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకోబడతారు అన్నాడు. డి స్టేట్మెంట్లో ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనం ఇప్పటి వరకు రాష్ట్రపతికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు చూడడం జరిగింది. రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనకు 52. సో 52వ ఆర్టికల్ నుంచి 62 ఆర్టికల్స్ మనకు రాష్ట్రపతికి సంబంధించి తెలుపుతాయండి. సో మనకు ఉపరాష్ట్రపతి గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ వచ్చేసి మనకు 63 నుంచి 71. సో 63 నుంచి 71 ఆర్టికల్స్ మనకు ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి నిబంధనలు భాగంగా చూడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. మనకి ఏ స్టేట్మెంట్లో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు అని ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఈ యొక్క అంశం మనకి ఎక్కడ ఉంటుందంటే మనకు 64వ నిబంధన 64లో భాగంగా ఈ యొక్క అంశం అనేటువంటిది ఉంటుంది. ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. సో ఈ యొక్క అంశం మనకు ఉపరాష్ట్రపతి వ్యక్తి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించడం అనేటువంటి అంశం మనకు అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి, అమెరికా నుంచి ఈ యొక్క అంశాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
రాష్ట్రపతి పదవి ఏదైనా కారణం చేత ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే నిబంధన 65లో ఉంటుందండి. నిబంధన 65లో ఏమని ఉంటుందంటే ఏదైనా కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే సో ఆ సందర్భంలో ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసి మనకు ఆ యొక్క వ్యక్తి రాష్ట్రపతిగా ఉండడం జరుగుతుందని చెప్పేసి మనకు 65వ నిబంధనలో ఉంటుంది. సో ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల చేత నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకోబడతాడని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల చేత ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మనకు ఎన్నుకోబడతాడు. సో దీనిలో భాగంగా మనకు 66 నిబంధన 66లో భాగంగా ఈ అంశం అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు అంటే ఎవరు ఉంటారంటే మనకు లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికైనటువంటి సభ్యులు, అదేవిధంగా రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికైన సభ్యులు మాత్రమే ఉంటారు. మనకు రాష్ట్రాల నుంచి విధానసభ సంబంధించినటువంటి సభ్యులు ఇందులో భాగంగా ఉండరండి. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఫోర్త్ స్టేట్మెంట్ డి స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. ఉపరాష్ట్రపతి మనకు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. మనకు స్టేట్మెంట్ డి అనేటువంటిది రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఉపరాష్ట్రపతి వ్యక్తి అనేటువంటి వ్యక్తి మనకు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి అంశం మనకు 69వ నిబంధనలో ఉంటుందండి. సో ఇవి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి మిస్ అయినటువంటి ఆర్టికల్స్ మనం చూసుకున్నట్లయితే 63వ ఆర్టికల్. సో ఆర్టికల్ 63 మనకి ఏమని తెలుపుతుందంటే ఉపరాష్ట్రపతి పదవి గురించి తెలపడం జరుగుతుంది. సో ఉపరాష్ట్రపతి పదవి అనేటువంటి దాన్ని మనం అమెరికా నుంచి స్వీకరించడం జరిగింది. సో 64వ నిబంధన వచ్చేసి ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారని చెప్పేసి మనకు 64వ నిబంధనలో ఉంటుంది. 65వ నిబంధనలో రాష్ట్రపతి పదవి ఏదైనా కారణం చేత ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు అనేటువంటి అంశం మనకు 65వ దానిలో ఉంటుంది. సో 66వ ఆర్టికల్లో మనకు ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల చేత నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకోబడతారని చెప్పేసి 66లో ఉంటుంది. సో ఇక్కడ మనకు మిస్ అయినటువంటి ఆర్టికల్ 67 చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఉండేటువంటి అర్హతల గురించి మనకు 67వ ఆర్టికల్ ఉంటుంది. భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి ఉద్యోగాలు చేస్తూ ఉండరాదు, పార్లమెంట్కి ఎన్నికయ్యేటువంటి అర్హత కలిగి ఉండి పార్లమెంట్లో సభ్యుడు కారాదు అని చెప్పేసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు 67వ నిబంధనలు ఉంటాయండి. సో 68 ఏంటంటే పదవీ కాలం. రాష్ట్రపతి యొక్క పదవీ కాలం వచ్చేసి మనకు ఉపరాష్ట్రపతి పదవీ కాలం వచ్చేసి మనకు 5 సంవత్సరాలు అని పేర్కొనడం జరుగుతుంది. కాకపోతే మనకు రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు అతను కొనసాగడం జరుగుతుంది. సో నిబంధన మనకు 69. సో 69లో ఏముంటుందంటే ఉపరాష్ట్రపతి పదవి. సో ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పేసి మనకు 69లో ఉంటుంది. సో మనకు 70వ ఆర్టికల్ ఏముంటుందంటే ఉపరాష్ట్రపతి పదవి ఇతర కారణాల చేత కూడా రాష్ట్రపతి పదవిని స్వీకరించవచ్చు అని చెప్పేసి ఉంటుంది. ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఇతర కారణాల చేత కూడా రాష్ట్రపతి పదవిని నిర్వహించవచ్చు అని చెప్పేసి మనకు 70వ ఆర్టికల్ ఉంటుంది. సో మనకు 71వ ఆర్టికల్ ఏంటంటే రాష్ట్రపతికి సంబంధించినటువంటి కావచ్చు ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక వివాదాలను సుప్రీంకోర్టు పరీక్షిస్తుందని చెప్పేసి ఉంటుంది. రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక వివాదాలను పరిశీలించేటువంటి అధికారం మనకు సుప్రీంకోర్టుకు ఉంటుందని చెప్పేసి 71వ నిబంధనలో ఉంటుందండి. సో ఇవన్నీ కూడా ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. 63 నుంచి 71 ఆర్టికల్స్ మనకు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాల కింద చూసుకోండి. సో ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాలు మనకు నేరుగా ఉండకుండా రాజ్యసభకు సంబంధించినటువంటి చైర్మన్గా మనకు వ్యవహరిస్తారని అన్నాం కదా. సో మనకు నిబంధన 92. సో నిబంధన 92 ప్రకారం మనకు రాజ్యసభ యొక్క చైర్మన్ని తొలగించేటువంటి పద్ధతి ఉంటుందండి. నిబంధన 92 ప్రకారం రాజ్యసభ యొక్క చైర్మన్. సో రాజ్యసభ యొక్క చైర్మన్ అంటే ఆటోమేటిక్గా మనకు ఉపరాష్ట్రపతి అంటారు కదా. ఉపరాష్ట్రపతిని తొలగించేటువంటి విధానం మనకు నిబంధన 92లో భాగంగా ఉంటుంది. మనకు నిబంధన 97 ప్రకారం రాజ్యసభకు సంబంధించినటువంటి చైర్మన్ యొక్క జీతభత్యం వచ్చేసి 4 లక్షలుగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉపరాష్ట్రపతి యొక్క జీతభత్యం అనేటువంటిది 4 లక్షలుగా ఉంటుంది అనేటువంటి అంశం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో అదనంగా మనకు ఉన్నటువంటి 92, 97 ఆర్టికల్స్ మనకు రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తూ మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క అంశాలను కూడా గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి సో ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు కదా. మనకి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఉపరాష్ట్రపతుల్ని వరుస క్రమంలో అమర్చండి అన్నాడు. 1 వచ్చేసి బిడి శెట్టి, 2 వచ్చేసి జిఎస్ పథక్, 3 వచ్చేసి బైరాన్ సింగ్ షెకావత్, 4 వచ్చేసి కృష్ణకాంత్ అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఉపరాష్ట్రపతుల్ని మనకు వరుస క్రమంలో అమర్చాడని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఒకసారి ఉపరాష్ట్రపతులకు సంబంధించినటువంటి వరుస క్రమం చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ అని ఉంటారండి. 1952 నుంచి 62 మధ్య కాలంలో మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ పనిచేయడం జరుగుతుంది. మనకు ఎక్కువ కాలం అదేవిధంగా 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తిగా మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాకిర్ హుసేన్. సో జాకిర్ హుసేన్ గారు మనకు భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. 1962 నుంచి 67 మధ్యలో పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వివి గిరి. సో ఇతడు మనకు 1960
1967 నుంచి 69 మధ్య కాలంలో ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. సో ఇతడు అతి తక్కువ కాలం పనిచేసినటువంటి ఉపరాష్ట్రపతిగా చూసుకోండి. తాత్కాలిక రాష్ట్రపతిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తిగా వివి గిరిని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పథక్. సో జిఎస్ పథక్ అనేటువంటి వ్యక్తి మనకు 4వ ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు 1969 నుంచి 74. సో మనకి ఇక్కడ జిఎస్ పథక్ ఇచ్చాడు. సో ఇది మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ అవుతుంది. జిఎస్ పథక్ వచ్చేసి 1964 నుంచి 79 మధ్య కాలంలో ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. నెక్స్ట్ వచ్చేసి బీడీ శెట్టి. సో బీడీ శెట్టి అనేటువంటి వ్యక్తి మనకు భారతదేశానికి సంబంధించి ఉపరాష్ట్రపతిగా 1974 నుంచి 79 మధ్య కాలంలో పనిచేయడం జరిగింది. ఇతడు మనకు తాత్కాలిక రాష్ట్రపతిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తిగా చూసుకోండి. సో అంటే ఇక్కడ దీని ప్రకారం మనకు 1 అనేటువంటిది 2 అవుతుంది. సో ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్ వెంకటరామన్. సో ఆర్ వెంకటరామన్ భారతదేశానికి మనకు ఉపరాష్ట్రపతిగా 1984 నుంచి ఇక్కడ మనకు మహమ్మద్ హిదాయతుల్లా చెప్పలేదండి. మహమ్మద్ హిదాయతుల్లా వచ్చేసి మనకు 1974 నుంచి 84 మధ్య కాలంలో పనిచేశాడు. ఇతడు ఏకగ్రీవకంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతిగా చూసుకోండి. తాత్కాలిక రాష్ట్రపతిగా కూడా పనిచేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఆర్ వెంకటరామన్. ఇతడు మనకు 1984 నుంచి 87 మధ్య కాలంలో పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శంకర్ దయాళ్ శర్మ. సో ఇతడు మనకు 1987 నుంచి 1992 మధ్య కాలంలో ఉపరాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కేఆర్ నారాయణ్ 1992 నుంచి 97 మధ్య కాలంలో పనిచేసినటువంటి ఉపరాష్ట్రపతిగా చూసుకోండి. ఇతడు తొలి దళిత ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేసినాడు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కె కృష్ణకాంత్. సో ఇక్కడ మనకు ఆప్షన్లో ఉన్నాడు. సో ఇతడు మనకు 30 కిందికి వస్తుంది. కె కృష్ణకాంత్ 1997 నుంచి 2002 మధ్య కాలంలో మనకు ఉపరాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. పదవిలో మరణించినటువంటి తొలి ఉపరాష్ట్రపతి కె కృష్ణకాంత్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బైరాంగ్ సింగ్ షెకావత్ వచ్చేసి 2002 నుంచి 2007 మధ్య కాలంలో ఉపరాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. సో ఇతడు మనకు ఇచ్చినటువంటి ఆప్షన్లు చివరి ప్లేస్లో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి హమీద్ అన్సారీ 2007 నుంచి 2017 మధ్య కాలంలో హమీద్ అన్సారీ 2 టర్మ్స్ మనకు ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. నెక్స్ట్ వచ్చేసి వెంకయ్య నాయుడు 2017 నుంచి 2022 మధ్య కాలంలో ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. ప్రస్తుతం మనకు ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ గారు 2022 నుంచి మనకు ఉండడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సో దీని ప్రకారం మనకు అమర్చినట్లయితే 2143 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ సి అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి టాపిక్లో భాగంగా రాష్ట్రపతికి సంబంధించినటువంటి నిబంధనలు, వాటికి సంబంధించినటువంటి అంశాలను చూడడం జరిగింది. అదేవిధంగా ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి నిబంధనలు, వాటికి సంబంధించినటువంటి అంశాల మీద క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం జరిగింది. సో రాబోయేటువంటి టాపిక్లో మనకు కేంద్ర మంత్రిమండలి అనేటువంటి టాపిక్ ఉంటుంది. తర్వాత పార్లమెంటుకు సంబంధించి చూస్తామండి. సో పార్లమెంట్కి సంబంధించి చూడడం జరుగుతుంది. తర్వాత మనకు న్యాయ వ్యవస్థలో భాగంగా సుప్రీంకోర్టుకు సంబంధించి నేను సపరేట్ ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు రాబోయేటువంటి క్లాస్లో మనకు కేంద్ర మంత్రిమండలి, సో అదేవిధంగా ప్రధానమంత్రి, సో వాటికి సంబంధించినటువంటి లిస్టుల మీద మనం క్లాసెస్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.